వైసీపీలో భారీ చేరికలను అడ్డుకునే ప్రక్రియపై ఇప్పుడు విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ కేకే రాజు ఏమంటున్నారు విందాం. సార్ చెప్పండి, ఈ పరిణామాలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇది పూర్తిగా కూటమి నాయకులు పిరికిపంద చర్య. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలైనా జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే జాయినింగ్ అవుతున్నారో ఆనంద్ అనే అతను మేము పార్టీలో జాయిన్ అవుతాను మాకు చెప్పడం జరిగింది, ఏర్పాట్లు చేసుకోమన్నాం. విఎంఆర్డీఏ వారికి అప్లికేషన్ పెట్టుకుని ఎందుకు అనేది కూడా ఫంక్షన్ హాల్ ఎందుకు బుక్ చేసుకున్నా అనేది కూడా ఆ లెటర్ల పర్మిషన్లో కూడా ఉంది. పూర్తిగా పొలిటికల్ కార్యక్రమం గతంలో కూడా అనేక పొలిటికల్ కార్యక్రమాలు ఇందులో జరిగినాయి చేశారు. కేవలం ఏంటంటే ఇది వారవలేక ఈరోజు ఈ విధంగా కూటమి నాయకులు వ్యవహరిస్తున్నారు. ఇది ఏదైనా అప్రజాస్వామికం, హేయమైన చర్య, పిరికిపంది చర్య. చూస్తున్నాం కదా, ఉడా చిల్డ్రన్ బయట చాలా పెద్ద ఎత్తున పార్టీలో చేరడానికి వచ్చినటువంటి శ్రేణులంతా కూడా ఇక్కడ ఎదురు చూసే పరిస్థితి. వాళ్ళ లోపలికి వెళ్ళినకంటే పూర్తిగా కూడా అడ్డుకొని గేట్లకు తాళాలు వేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు దీనిపై వైసీపీ శ్రేణులు కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఎంత పిరికిపంద చర్యగా ఎందుకు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. దీనిపై ఇప్పటికే కేకే రాజు కూడా ఇక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షించే పరిస్థితి కనిపిస్తుంది.